కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకరణ గారి ఆదేశాల మేరకు అలాగే భూపాలపల్లి జిల్లా తొలి జిల్లా పరిషత్ చైర్పర్సన్ హర్షిని రాకేష్ గారి ఆదేశాల మేరకు మా పార్టీ ఇన్ఛార్జి జోడు శ్రీనన్న గారి ఆధ్వర్యంలో మండల కార్యవర్గం ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ కింద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాటారంకు కుర్చీలను బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఉన్న బెంచీలు రోగులకు సరిపోవడం లేదని మా దృష్టికి వచ్చినందున గౌరవ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గారి ఆదేశాల మేరకు కుర్చీలను దానమిస్తున్నాం. అలాగే ఈ బర్త్డేలు కేకులు కట్ చేయడం, పండ్లు పంపిణీ చేయడం అన్నీ సర్వసాధారణమే. అయినప్పటికీ రైతులకు నీళ్ళే అందడం లేదు కాబట్టి ఎలాంటి బర్త్డే సెలబ్రేషన్ చేయొద్దని మాకు రాష్ట్ర స్థాయిలో ఆదేశాలు ఉన్నప్పటికీ బర్త్డే గుర్తుండిపోయే విధంగా ఉండాలని కుర్చీలను హాస్పిటల్కు ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఏ విధంగా అభివృద్ధి చెందాయో ప్రజలందరికీ తెలుసు. డెలివరీకి వచ్చిన మహిళలకు 12,000 రూపాయలు డెలివరీ అయిన వెంటనే ఇచ్చేది. వెంటనే మా మహిళలకు ఆరోగ్య కిట్లు కూడా ఇచ్చేది, కేసీఆర్ కిట్లు కూడా ఇచ్చేది. కానీ ఈ ప్రభుత్వంలో అలాంటి ప్రతిఫలం ఏది అందడం లేదు. కనీసం ఈ రాష్ట్రానికి మంత్రి అయినటువంటి దుద్దిల శ్రీధర్ తన సొంత మండలంలో హాస్పిటల్ కోసమని అభివృద్ధి ప్రణాళికలు ఏమి ఇప్పటివరకు రచించకపోవడం చాలా బాధాకరం. కాటారం అభివృద్ధి పరంగా దూసుకుపోతున్నందున ఓపీ 200, 300 అవుతున్నందున ఈ హాస్పిటల్ను మినీ మాతా శిశు కేంద్రంగా ఏర్పాటు చేసి హాస్పిటల్లో ఒక సర్జన్ అపాయింట్ చేసి పేద మహిళల కోసం ఇక్కడనే సర్జరీలు చేయించే విధంగా అభివృద్ధి చేయాలని దుద్దిల శ్రీధర్ బాబును ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, పుట్టమన్న గారి నాయకత్వం.